అవును, రికార్డ్ స్టార్ట్ అవుతుందమ్మా, ఆగండి. సరే. ముందుగా మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అదే అర్థం ఫ్రెండ్స్, తీసు తిరుమలనాథ మంచిగా చెప్తే నాకు మెడిటేషన్ కూడా ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం పోలేసేటప్పుడు చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మా సూర్యాపేట నుంచి మల్లేశ్వరమ్మ గారు, సోమ నరసమ్మ నా పేరు. సోమ నర్సమ్మ గారు వశిష్ఠులు అజ్ఞానులకి ఇచ్చిన జ్ఞానం ఏంటో తెలియజేయడానికి మరి మనకి ముందున్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ మేడం, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనా? చేయండి. ఫస్ట్ విశ్వగురువైన ప్రతిసారి గురు దంపతులకు నమస్కారాలు. రోజు జ్ఞానము ధ్యానము ఆత్మవానం కలిసి ముందు నడిపించే బ్రహ్మర్షి రాఘవరావు గురువు గారికి, విద్యారిష్ట రాజలక్ష్మమ్మ గారికి నమస్కారాలు. జూలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ బంధువులకు నమస్కారాలండి. నా పేరు సోమ నరసమ్మ, మాది సూర్యాపేట. నేను చెప్పబోయే టాపిక్ వశిష్ఠుల వారు అజ్ఞానులకు ఇచ్చిన సందేశాలలో 4 సందేశాలు వివరించాలి. ఫస్ట్ ఏముందంటే, చాలా మంది ఫస్ట్ నా అనుభవం ఏంటంటే, నేను ఎన్నో నొప్పుల రోగాలతో ఇందులోకి వచ్చానండి. నేను వచ్చి ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది జ్ఞానంలోకి వచ్చి. మరి మోకాల నొప్పులు, చేయి నొప్పి, నాకు గ్యాస్ ప్రాబ్లం, మెడల నొప్పులు చాలా ఉన్నాయండి. వాటి వల్ల నేను వచ్చిన జ్ఞానానికి మరి నాకు అన్ని తక్కువైనాయండి. ఈ పత్రిసారి జ్ఞానం విన్నకొద్దిగా నాకు అన్ని తక్కువైనాయి. 4th క్లాసు మోకాలను వచ్చినవి కూడా నేను ఆపరేషన్ చేయించుకోలేదు, జ్ఞానం వల్లనే తగ్గినాయి. మరి ఇప్పుడు అప్పుడు శ్వాసమే ధ్యాస జ్ఞానం నా జీవితం ఉన్నంత వరకు ఇలా చేస్తా అని అనుకున్నాను. గుడ్డుతో సహా నేను మాంసాహారం మర్చిపోయిన శాకాహారిగానే ఉన్నాను. మరి జ్ఞానం ఎప్పుడు తెలిసిందో అప్పుడు నేను శాకాహారిని అయినాను. మరి దానివల్ల నాకు అన్ని మంచిగా జరిగినాయి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ నేను నేర్చుకునే జ్ఞానం ఏంటంటే, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి, నా జీవిత లక్ష్యం సాధించాలి అనే ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తున్నా. అప్పుడు నొప్పుల రోగాలని వచ్చిన ఇందులోకి, కానీ నొప్పుల రోగాలంటే ఒక చాక్లెట్తో సమానం. మరి పత్రిజీ గురువు గారు నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండు అనుకో, ఆ నొప్పులు తక్కువైనాయి. కానీ అంతటితో నేను ఆగిపోవద్దు, ఇంకా నేను జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి, సత్యలోకం పోయేది నేర్చుకోవాలి. ఎంతో జ్ఞానం నేర్చుకొని మరి 7 లోకాలు ఉంటాయి. 7 లోకాలల్లో మా కింది 3 పైన 3 మధ్యన జనలోకం ఉంటుంది. మరి ఆ జనాలోకం దాటితేనే మనం పై లోకాలు పోతామని గురువు గారు చెప్తుంటాడు ఎప్పుడు జ్ఞానం పెంచుకోవాలని. మరి ఇప్పుడు ఆ లోకాల సంగతి అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం అనేది అర్థమవుతుంది. అప్పుడు నాకు ఏమీ తెలియదు ఆత్మజ్ఞానం సత్యలోకం పోవాలనేది. ఏమైనా నాకు నొప్పులు ఉన్నాయి, తక్కువ అయితే నేను మనశ్శాంతి ఉంటా అని అంతే అనుకున్నా. కానీ ఇప్పుడు నేను నేర్చుకోబోయేది ఈ జ్ఞానం అండి. ఇక నేను చెప్తున్న అనుభవం అంతవరకు చెప్పినా, ఇక జ్ఞానమే చెప్తాను ఇప్పుడు. చాలా మంది ఏమనుకుంటారంటే, బాగా జ్ఞానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుందని అనుకుంటారు. కానీ మోక్షం వచ్చిన వారు కూడా పూర్ణ పురుషులు కాలేరు. మరి ఎందుకు కాలేరంటే, వాళ్ళు వారి లాంటి వారిని కొంతమందిని తయారు చేయాలి భూమి మీద. నేను ఏ జ్ఞానం అయితే నేర్చుకున్నానో నాలాంటి వాళ్ళని నేను కొంతమందిని తయారు చేస్తే మరి పూర్ణ పురుషులు అవుతారు అని శివుడు ఏమని చెప్పిండంటే, సూత పురాణంలో ఋషులకు చెప్పాడు అలా అని. మరి ఎవరు నేర్చుకున్న జ్ఞానమైనా కొంతమందికి భూమి మీద నీలాంటి వాళ్ళని తయారు చేస్తేనే నువ్వు పూర్ణ పురుషులు అవుతారని. మరి అదేవిధంగా పత్రిసారి కూడా ఏమన్నాడంటే, తీర్థం కరగోత్రం బంధం అన్నాడు. అంటే మరి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని విశ్వానికి ఇవ్వాలి. మరి విశ్వానికి ఇస్తేనే, ఆ జ్ఞానాన్ని విశ్వానికి ఇస్తేనే మళ్ళీ నువ్వు జన్మ తీసుకొని భూమి మీదకి రావు. అలా విశ్వానికి ఇవ్వకుండా నీ జ్ఞానం నువ్వే చేసి నువ్వే జ్ఞానం పొంది నేనే జ్ఞానం అయినా నేనే మోక్షం పొందిన అనుకుంటే మళ్ళీ జన్మ ఉంటుంది మనకి, భూమి మీదకి మళ్ళీ రావాలా చెప్పడానికి. మరి అందుకే మరి ఇప్పుడు గురువులందరూ భూమి మీదకి వచ్చి మన జ్ఞానాన్ని అర్పిస్తుండ్రండి. మరి వెనకటి రోజుల్లో మరి అసలు ఎక్కడో గుట్టల పంటి పోయి జ్ఞానం నేర్చుకునేదట. మరి ఎంతో సలిలా, మరి ఎంతో మనసు గడ్డలల్లా ఎంతో గాలి వానల కష్టపడి నేర్చుకుంటారట. మరి ఇప్పుడు పత్రిసారి గురువు గారు మనకి ఏం చెప్పాడంటే, మంచిగా ఇంట్లోనే కూర్చో, ఏసీ కింద కూర్చో, మంచిగా ఫ్యాన్ కింద కూర్చో, హాయిగా కూర్చో, నేర్చుకో, నీ భార్య పిల్లలు చూసుకో, అత్తమామని అందరినీ చూసుకో, నువ్వు ఇంట్లో జ్ఞానం నేర్చుకొని ఇంత అలకటి సులభం అని చెప్పిండండి మాకు పత్రిసారి గురువు గారు. మరి అంత గొప్ప గురువుని పొందినామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ గురువుని పొందినా అని నేను అనుకుంటున్నానండి.
మరి ఏదైనా మనం నేర్చుకున్నది భూమి మీద ఎంతైతే నేర్చుకున్నామో మరి ఈ భూమి మీద చాలా మందికి మనం పంచాలి జ్ఞానం. పంచితేనే పెంచబడుతుందని చెప్పిండు గురుగారు, పత్రిజీ గురుగారు. నువ్వు నేర్చుకున్న జ్ఞానం పంచితేనే పెంచబడుతుంది, పంచకపోతే దోచుకోబడుతుంది అన్నాడు, ఏది మర్చిపోతాం అన్నాడు. మరి అందుకే మరి పత్రిజీ గురుగారు ఏం చెప్పాడంటే మళ్ళీ పంచితే పెంచబడుతుందని ఒక ముగ్గురు గురించి చెప్పాడండి. ఒకరు అరియంతుడు, రెండోగా ఆయనే బోధిసత్తుడు, మరి మూడోగా ఆయనే బుద్ధుడు. మరి ఈ ముగ్గురు గురించి ఏమని చెప్పిండంటే అరియంతుడు అనేట ఆయన జ్ఞానం ఆయనే చేసుకుంటాడు అన్నట్టు, జ్ఞానం నేర్చుకున్నాడు ఆయన ఒక్కడే, ఆయన ఇంట్లో ఆయనే చేసుకుంటున్నాడు జ్ఞానం. మరి రెండోగా ఆయనే బోధిసత్తుడు అనేట ఆయన దగ్గరికి ఎవరన్నా వస్తే జ్ఞానం చెప్తున్నాడు. మరి మూడోగా ఆయనే బుద్ధుడు, అసలు ఆయన ఇంట్లో ఉండకుండా మొత్తం దేశం తిరిగి అక్కడక్కడ బయటికి వెళ్ళి ఎంతో మందికి జ్ఞానాన్ని బోధిస్తుండు బుద్ధుడు. మరి ఈ ముగ్గుట్లో బుద్ధుడే బుద్ధిమంతుడు, బుద్ధుడే చాలా మందికి జ్ఞానాన్ని చెప్తున్నాడు, మరి బుద్ధుడే బుద్ధిమంతుడు అన్నట్టు. మరి అదే విధంగా ఇప్పుడు నేను కూడా జ్ఞానం నేర్చుకుంటే నేను పుస్తకంలో చదివింది మస్తకంలో వేసినప్పుడు అది నేను నలుగురికి 10 మందికి పంచినప్పుడే మరి నాకు గుర్తుకొస్తుంటది. నేను ఇప్పుడు క్లాస్ చెప్పాలన్నా బయటికి వెళ్ళి క్లాస్ చెప్పాలన్నా అది గుర్తు రావాలి అంటే మరి నేను అందరికీ పంచాలి జ్ఞానం, పంచితేనే అది గుర్తుకొస్తుంది, పంచకపోతే మళ్ళీ గుర్తుండదు అనమాట. అందుకే పంచమని చెప్పినాడు గురువుగారు, ఎంత నేర్చుకుంటే అంత పంచమన్నాడు. మరి అంత అయినాక పంచుదామంటే మరి నా వయసు అయిపోతుంది, నేను అంతా నేర్చుకున్నాక ఎప్పుడు పంచగలుగుతా? నేను ఎంత నేర్చుకున్నా కొంత అయినా పంచమన్నాడు. ఆ నేర్చుకున్న కాడికే అందరికీ చెప్పాలి. మరి అలా చెప్తుంటేనే నా జ్ఞానం పెరుగుతుంటది, నాకు యాదికి వస్తుంటది, గుర్తొస్తుంటది, లేకుంటే మర్చిపోతా అన్నట్టు. మరి అలానే మరి గురువుగారు ఏమన్నాడంటే ఏ టైంకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మరి రేపటి రోజు నాది కాదు, రేపటి రోజు మాది కాదు, ఈ రోజే నాది. మరి నేను ఈ రోజు చెప్పవలసిన జ్ఞానం అంతా చెప్పాలి, చెప్పవలసిన జ్ఞానం అంతా చెప్పితేనే కరెక్ట్గా అప్పుడు నేను జ్ఞానాన్ని పంచినట్టు. మరి ఈ రోజే కరెక్ట్ కాబట్టి నేను నేర్చుకునే జ్ఞానం అంతా నేను ఈ రోజే పంచాలి. కరెక్ట్గా నేను ఏ జ్ఞానం అయితే నేర్చుకున్నానో ఆ జ్ఞానం పంచినప్పుడే నేను పుణ్యపురుషుణ్ణి కాగలుగుతా. లేకుంటే నేను నేర్చుకొని నేనే ఇట్లా కూర్చుంటే అలా కాలేము, పుణ్యపురుషులు కాలేము. నేర్చుకునే జ్ఞానం అందరికి పంచండి, మరి అందువల్ల పంచుతున్నాం అన్నట్టు. మరి అదే విధంగా ఈ జ్ఞానం పంచేటప్పుడు ఏమంటాడంటే గురుగారు, అజ్ఞానులకు జ్ఞానం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఏదో కట్టేసి చెప్పినట్టు చెప్తుంది ఏంది, ఇన్ని బంధిస్తుంది ఏంది అంటే, ఇప్పుడు జ్ఞానం చెప్తాం కదండి, కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి, కాళ్ళు కట్టేసుకోవాలి, ఆలోచన స్థితిలో ఉండాలి, శ్వాస మీది జాస సత్యమైన జ్ఞానం చేయాలి అని చెప్తాం. వాళ్ళకి ఎంతో కట్టేసినట్టు అవుతుంది అనమాట అజ్ఞానులకు, జ్ఞానం చేయనులకు. మమ్మల్ని అన్నేదో కట్టేసి చెప్తుంది ఏంది, ఇవే నేను నేర్చుకుంటే ఏంది నేర్చుకోకుంటే ఏంది అని కూడా అనుకుంటారు అట్లా. కాబట్టి దాని గురించే ఈ అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏమని వివరించాడంటే ఒక్క నలుగురు గురించి చెప్పారండి అజ్ఞానుల గురించి. ఫస్ట్ వివేకం లేని వానికి శాస్త్రం బరువు, రెండవ ఆయనకు వైరాగ్యం లేని వానికి జ్ఞానం బరువు, మూడవ ఆయనకు శాంతి లేని వానికి మనసు బరువు, నాలుగవ ఆయనకు ఆత్మజ్ఞానం లేని వానికి శరీరమే బరువు, నాలుగోది. మరి ఈ 4 పాయింట్లు నేను తెలుసుకున్నంత మాత్రం, నాకు అర్థమైనంత మాత్రం నేను మీతో పంచుకుంటానమ్మా, మంచిగా వినండి. వినొస్తుందా నా మాట? వినిపిస్తుందమ్మా. సరే అమ్మా, థ్యాంక్ యూ. అందుకే మళ్ళీ ఇన్ రాకుంటే నేనే చెప్పుకుంటా పోతున్నాను ఆయన అనుకుంటా. అంటే ఫస్ట్ ఈ వివేకం లేని వానికి శాస్త్రం బరువెట్లో అది చెప్తా మొదలు. ఫస్ట్ ఒకటి తర్వాత రెండు తర్వాత 3 తర్వాత 4 వివరిస్తా. టైం ఉంటే ఇంకెక్కువ వివరిస్తా. మొట్టమొదలు 4 సబ్జెక్టులు అయిపోయేదానిక కొంచెం వివరిస్తా, తర్వాత ఇంకెక్కువ వివరిస్తా. ఎంతసేపు చెప్పాలను మరి? 40 నిమిషాలా 45 నిమిషాలా? 40 నిమిషాలు. 40 నిమిషాలా? సరే అమ్మా, మీరు చెప్పండి టైం. 45 అంటే 45 చెప్తా, ఎంతైనా చెప్పగలుగుతా. చెప్పండి. అంటే ఇప్పుడు వివేకం లేని వానికి శాస్త్రం వరం అంటే ఆయన ఏమంటాడంటే ఏది సరి అయినది ఏది సరి కానిది తెలియదు వివేకం లేని వానికి.
ఏది సక్రమము ఏది అక్రమము తెలియదు, ఏది ధర్మము ఏది అధర్మము తెలియదు, ఏది న్యాయము ఏది అన్యాయము తెలియదు, ఏది సత్యము ఏది అసత్యము అన్నది వివేకం లేని వానికి తెలియదు. ఎందుకంటే ఆయన ఒక శాస్త్రం చదవడు కాబట్టి ఆయనకు అర్థం కాదు. మరి శాస్త్రం చదవాలంటే ఎటువంటి వాడైనా ఎంత అజ్ఞానైనా కానీ కొంచెం ఒక గంట సమయం కేటాయించి ఒక అర్ధగంట జ్ఞానమైన కూర్చొని ఒక అర్ధగంట ఒక శాస్త్రం చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. చేసిన జ్ఞానం అంతా అర్థమవుతుంది. అసలు ఒక్క భగవద్గీతలో ఒక్క గీత చదివినా చాలండి, మన జీవితమే ధన్యమవుతుంది. మరి ఆ ఒక్క గీత అయినా చదవాలి. అంటే ఈ వివేకం లేని వానికి శాస్త్రం బరువు కాబట్టి చదవడు. నేను చదివినా నాకు అర్థం కాదంటాడు, నేను చదవనంటాడు మనం చెప్పిన. మరి అందుకే మరి చదవడు కాబట్టి మరి ఇప్పుడు భాగవతంలో ఏమని చెప్పారంటే పంచమహాపాపాలు అన్నాడు, 5 రకాలు. ఒకటి మద్యపానం తాగుడు, 2 జూజమాడుడు, 3 వ్యభిచారం చేసుడు, 4 అబద్ధమాడుడు, 5 హింస. ఈ 5 గనక చేసిన వారికి మహాపాపాలు అన్నాడు. మరి ఆ పాపాలు తెలియదు ఆయనకు. మరి ఈ శాస్త్రాలు తెలవని వాడు అదే పాపాలు చేస్తాడనమాట. మరి ఆ పాపాలు చేసేటప్పుడు సంతోషంగా చేస్తాడు, కానీ అనుభవించేటప్పుడు చాలా కష్టపడాలి. ప్యాన్ వేస్తాం, మర్చిపోయి ప్యాన్ బంద్ చేసి ప్యాన్ వేసినా కానీ అంటే వివేకం లేని వానికి శాస్త్రం అర్థం కాదు కాబట్టి ఈ పంచపాపాల గురించి తెలియదు. పంచపాపాలు కనుక తెలిసినట్టయితే మళ్ళీ వాటి జోలికి మనం పోము. పంచపాపాలు మనకు తెలిసినట్టుంటే వాటి జోలికి అసలే పోము, తెలియకనే పోతాం వాటి జోలికి. కాబట్టి మరి ఈ భగవద్గీతలో ఒక్క గీత చదివైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కలయుగంలో ఒక్క గీత అయినా ఆచరించి చదవాలంటే ఈ కలయుగంలో ఉన్న మూర్ఖులు అసలు భగవద్గీత ఒక్క గీత కూడా చదివి అర్థం చేసుకోరు. మరి ఈ మూర్ఖులు అజ్ఞానులు ఏమనుకుంటారంటే ఏమైనా శాస్త్రం చదవటం రాదు, మాకు వివేకం లేదు అంటారు. కానీ డబ్బులు కోట్లు సంపాదించుకోవటం, దోచుకోవటం, మరి దాచుకోవటం తెలుస్తుంది అనమాట. ఈ ప్రపంచం మీద ఏమైతే ఉన్నాయో ఆ వస్తువుల మీద భోగాన్ని అనుభవిస్తేందుకు, ఈ శరీర భోగాన్ని అనుభవిస్తేందుకు డబ్బు మీద ఏమో పడతాడు. డబ్బు మీద పడి డబ్బు వెనకాల పడతాడు. కోట్లు దోచుకోవటం, దాచుకోవటం ఇదే తెలుస్తుంది అంటారు. మరి ఒక్క శాస్త్రం చదివితే అన్ని తెలుస్తాయి కదా అంటే అర్థం చేసుకోడు, చదవలేడు. అంటే ఈ వివేకం లేని జనాలు అసలు ఒక్క శాస్త్రం కూడా చదవలేకపోతున్నారు. అవి వాటితోని అక్కర లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి శాస్త్రాలతోని ఏం అక్కర అంటున్నారు. అక్కర లేని భావంగా వదిలిపెడుతున్నాడు. మరి చదివితే ఏమంటాడంటే నాకు అర్థం కాదు, నేను చదవను అంటాడు. మరి వారు ఏం చేస్తారంటే ఈ అజ్ఞానులు, వివేకం లేని వాళ్ళు, శాస్త్రం బరువన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతో దుఃఖం వచ్చినా ఆ దుఃఖముల్నే, ఆ కష్టముల్నే కొట్టుకపోతుంటాడు. కానీ శాస్త్రం అయితే చదవడు. కనీసం ఒక గంట అయిన టైం తీసుకొని చదివి జ్ఞానం చేసి కూర్చుంటే కాసేపు అయినా మనశ్శాంతి అవుతుంది, ఒక్క శాస్త్రమైన తెలుస్తుంది, ఎంతో ఆనందపరులు అవుతారని చెప్తున్నాడు ఇలా భగవద్గీతలో. ఒక్క శాస్త్రమైన నువ్వు చదివి దాన్ని అర్థం చేసుకొని జ్ఞానం చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా, ఎంత జ్ఞానం లేని అజ్ఞానులు కూడా అంతులేని ఆనందం పొందుతారండి. బ్రహ్మ జ్ఞానం అంటే, భగవంతుని జ్ఞానం అంటేనే ఆనందం అండి. మన ఆనంద స్వరూపాన్ని పొందాలంటే మనం జ్ఞానం చేస్తేనే ఆనంద స్వరూపాన్ని పొందుతాం. మరి శాస్త్రం చదివితేనే అవన్నీ అర్థమవుతాయి. మరి వారు ఏమనుకుంటున్నారంటే ఎక్కడో నూతిలో పడతారు చూడు, అందులోకి వెళ్ళి ఆ నూతిలోనే ఉండి దాంట్లోకి వెళ్ళి బయటికి రామా అన్నట్టు ఆలోచిస్తున్నారు. అది ఎక్కడి బంధం, అందులో పడితే మనం కూడకపోతామా అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మరి ఆ దుఃఖంలో, ఆ కష్టాలలోనే కూడకపోతుంటే మరి ఈ శాస్త్రం చదవాలి, ఈ జ్ఞానం చేయాలనేది అర్థం చేసుకుంటలేదు. అందుకే మరి వశిష్ఠుల వారు ఏమని చెప్పారంటే ఈ వివేకం లేని వానికి శాస్త్రం బరువు అని చెప్పాడు. ఇదొకటి ఫస్ట్ది. మళ్ళీ రెండోది వైరాగ్యం లేని వానికి జ్ఞానం బరువు అని చెప్పాడు రెండోది. ఆ రెండోది జ్ఞానం ఎట్లా బరువు అంటే ఈ వైరాగ్యం లేనివాడు ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్నాయన్నీ నాయే, నేనే అనుభవించాలి, నా ఇంద్రియ భోగాలకే ఉన్నాయి అంటాడు.
ఇప్పుడు ఆ కోడిని తినొద్దు అని చెప్తాం మనం మాంసం. ఆ కోడి నా కొరకే ఉంది, అది తినకుంటే అవి పెరిగిపోతాయి ఉండయి అని చెప్తాం. మరి మా ఈ యాటను తినొద్దంటే అవి ఎందుకున్నాయి, నా కొరకే ఉన్నాయి, నేను తినాలంటాడు. ఎంజాయ్మెంట్ చేయాలి, ఈ ఇంద్రియాలకే దాసుడైపోతాడు. వైరాగ్యం లేని వాడు ఇంద్రియాలకే దాసుడైపోతాడు. ప్రతిదీ కూడా అన్నీ నా కొరకే ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయన్నీ నేను అనుభవించాలి, ఎంజాయ్మెంట్ చేయాలి. మరి నాలాంటి వారు ఎవరన్నా ఆత్మగాని అయ్యా ఇది నీది శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్పినా కానీ అర్థం చేసుకోడు. నేను శరీరం కావు, నువ్వు ఆత్మవు, నువ్వు జ్ఞానం చేయని చెప్తాం, చెప్పినా అర్థం చేసుకోడు. మరి అలాంటి వానికి ఏముంటదంటే మరి ఆత్మే సత్యం, మరి శరీరం నిత్యం, శరీరం అసత్యం, శరీరం అంతా అశాస్త్రమైంది, ఆత్మ సత్యమైనది, ఎప్పుడు శాస్త్రం. నీ ఆత్మే సత్యం. మన శరీరం పోయినా కానీ ఆత్మ ఎప్పుడు ఉంటుంది, తరతరాలుగా ఉండేది ఆత్మే. శరీరం ఉంటుంది, శరీరాలను మార్చుకొని ఆత్మ వస్తుంది, అది అర్థం చేసుకోవాలి చెప్తేప్పుడు. ఇప్పుడు అర్థమైంది. ఈ జ్ఞానంలోకి వచ్చినాక నేనేం నేర్చుకున్నానంటే నేను ఈ ఆత్మకు సావు పుట్టుకలు లేవు, ఈ శరీరానికి ఉందనేది అర్థం చేసుకున్నా. ఈ జ్ఞానం చేయటంలో చాలా జ్ఞానం వచ్చింది. నేను కూడా అలాంటి సత్యలోకం పోయే, మోక్షం పోయే జ్ఞానం పొందాలనేది ఆకాంక్ష పుట్టింది నాకు. మరి నేను అలా చేయాలని అంతకుముందు అంతే అనుకున్నా. నేను ఇంకా నొప్పులు తక్కువైతే ఇదే భాగ్యం అనుకున్నా. అది భాగ్యం కాదు, దాన్ని వదిలిపెట్టేస్తాం. అది ఒక పిల్లగాన్ని మనము స్కూల్కి పంపిస్తామండి, ఏబిసిడి చదివి వదిలేస్తాడా? చిన్నప్పుడు పోయేటప్పుడు ఎన్నో బిస్కెట్లు పండ్లు ఏదో ఇచ్చి పంపిస్తాం. మరి 1వ తరగతి 2వ తరగతి చదివి 10వ తరగతి చదివి ఇంకా పైకి వెళ్ళిపోడా? మరి అదే మాదిరిగా ఈ జ్ఞానం కూడా పెంచుకోవాలనేది అర్థం చేసుకోవాలండి. మరి అది ఈ నొప్పులకు రోగాలకు కాదు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలంటే చాలా కష్టపడి అయినా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. మరైతే ఈ వైరాగ్యం లేక చాలా మంది కూడా ఇంద్రియాలకు దాసుడైన వాళ్ళే ఉంటారండి. ఎవరో కొద్ది మందే ఇంద్రియాలకు దాసుడు కాని వాళ్ళు ఉంటారండి. చాలా మంది ఇంద్రియాలకు దాసుడై ఉంటారు. నాలిక ఎన్ని వందల జన్మలు ఎత్తాము, 300 జన్మలు దాటి 350 జన్మలు దాటితేనే ఈ జ్ఞానానికి వస్తామని చెప్తున్నాడు గురువు గారు. అర్హత ఉన్నవాడే వస్తాడంటున్నాడు. మరి ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, మరి అందరు రారు కదండి జ్ఞానానికి. ఈ అర్హత ఉన్న వాళ్ళే వస్తారన్నమాట జ్ఞానానికి. మరి అందువల్ల మరి జ్ఞానానికి వచ్చిన వారిని సరైన జ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం అని అనిపిస్తుంది. మరి అదే అజ్ఞాని ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేయాలంటాడు. కాసినైనా 1 గంట సేపు అయినా నాయన కళ్ళు మూసుకో, కొంచెం చేతులు కట్టేసి జ్ఞానంలో కూసో, నీ మనసు ఫ్రెష్ అవుతుందని చెప్తాం మనం. 1 అర్ధ గంట అయినా కూసో అయ్యా, అట్లా బాగుంటుంది అంటాం. అట్లా కూసోరు, జ్ఞానంలో కూసోరు అసలుకి. అంటే ఈ వైరాగ్యం లేని వానికి జ్ఞానం బరువు అని చెప్పాడు. అందుకే ఎప్పుడు ఇంద్రియాల కొరకే తొక్కులాడతాడు. నాకు ఇచ్చిన ఇంద్రియాలు నేను ఎంజాయ్మెంట్ చేయాలి, సుఖపడాలని. మరి ఏమంటాడంటే మళ్ళీ సినిమాకి పోని ఎన్నో గంటలు పే చేస్తారు. ఒక ఫంక్షన్లు అవుతాయి, పెళ్ళిళ్ళు పేరెంటాలు అవుతాయి, మరి ఆ పెళ్ళిళ్ళకి పోతారు, ఫంక్షన్లకు పోతారు, మరి ఎంతో సరదాగా గడుపుతారు. మరి ఆ సినిమాకి పోయి ఒక సినిమా చూసుకోరు, మళ్ళీ ఇంకో సినిమా చూస్తూ అంటారు. అన్నిటికీ ఎంజాయ్మెంట్ చేయాలంటారు. మరి అన్నీ ఇంద్రియ భోగాలే చూసుకుంటుంటాడు. మరి అదే విధంగా మరి ఇంత టైం అవుతుంది, సమయం వృధా అయిపోతుంది. కనీసం 1 అర్ధ గంట అయినా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయవయ్యా అంటే వామ్మో, అర్ధ గంట కాకముందే అసలు ఎంతో గంట అయినట్టు చేస్తారు జ్ఞానం నేర్చుకునే వాళ్ళు. ఎంతో శరీరం అంతా ఏమో అయినట్టుగా చేస్తారు అన్నమాట. అయితే ఈ ఎంజాయ్మెంట్కి ఉన్నవాడు ఇంద్రియాలకు దాసుడైన వానికి అందుకే వైరాగ్యం వెళ్ళడానికి జ్ఞానం పరమని వశిష్ఠ వారు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇంద్రియ శక్తి తగ్గించి ప్రపంచం మీద ఆకాంక్ష, ప్రపంచం మీద ఉన్న ఆశ మట్టుకు నీకు పోయినప్పుడు అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. మరి దాన్ని వదలాలి, నువ్వు ప్రపంచం మీద ఆశ వదలాలి, నీ ఇంద్రియాలను తగ్గించుకోవాలి, ఇంద్రియ శక్తిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి. ఏది కోరికలు ఉండొద్దు, మన కోరికలు అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనం జ్ఞానం చేయగలుగుతాం. అట్లా మనం 1 గంట సేపు జ్ఞానం కూర్చున్నాం అనుకో, మంచి జ్ఞానం పొందుతాం. మరి అలా పొందాలని తెలియక మాంసాహారం తినటం, మద్యపానం తాగటం, మరి ఎంజాయ్మెంట్ చేయటం, మరి అలా చేసి జ్ఞానంలో కూర్చోకుండా నేను జ్ఞానం అంటే నాకేం తెలియదు అంటాడు, శాస్త్రం అంటే ఏం తెలియదు అంటాడు. మరి ఈ వైరాగ్యం లేని వారు కూడా జ్ఞానం బరువు అంటాడు. మరి చాలా కొన్ని రోజులు అవుతున్నాయి, ఇంకా జ్ఞానం నేర్చుకుంటలేవు. మరి సమయం కాలం గడిచిపోతుందండి. మనం ఇలా కూర్చుంటే కాలం ఆగది, కాలం అయిపోతూనే ఉంటుంది. మనకు ఆయుసు కూడా తగ్గుతూనే ఉంటుంది ఏజ్ వచ్చిన తర్వాత. నీకు పండ్లు ఊడిపోతున్నాయి, నెత్తి నరిసిపోతున్నది, ముత్తు ముంచుకొస్తున్నది, కానీ ఇంకా నీవు ప్రపంచాన్నే పట్టుకుంటున్నావు. మరి పరమాత్మని ఎప్పుడు పట్టుకుంటావు అని అడుగుతుండు.
మరి ఇంకా నువ్వు ప్రపంచాన్నే పట్టుకుంటున్నావే, మరి నువ్వు పరమాత్మని ఎప్పుడు పట్టుకోవాలి? మరి కొంచెం ఏజ్ ఉండగానే పరమాత్మను పట్టుకుంటే చేయగలుగుతామండి. మరి నాకు కూడా కొంచెం నేను ఏజ్ అయిపోయినాకనే తెలిసిందండి, ఈ జ్ఞానం అనేది తెలవలేదు అంతకుముందు. మరి ఇక తెలిసినా కానీ తెలిసినప్పటి నుండి నేను చేస్తున్న జ్ఞానం. మరి కాలం వృధా అవుతుంది. కాలం అంటే ఒక భగవంతునితో మనం సమయం వృధా కాకుండా ఈ ధ్యానం చేయాలి, నేర్చుకున్న జ్ఞానం పంచాలి అనేది అర్థమవుతుంది ఇప్పుడు. మరి వైరాగ్యం రావాలి అంటే వాళ్ళు ఎప్పుడు ఈ ప్రపంచమే సత్యం అనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నాయే, ప్రపంచమే సత్యం అనుకుంటున్నారు. కాబట్టి ఆత్మ సత్యం, ప్రపంచం అసత్యం, ప్రపంచం అంతా అసత్యమే. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు గురువు గారు ఆత్మే సత్యం జగత్ మిథ్య అన్నాడు. ఈ ప్రపంచం అంతా అశాస్త్యమైందే, మన ఎంట రాదు. ఇక్కడ మనం ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా మనం పోయేనాడు ఏది రాదు మనకి. మనం నేర్చుకున్న జ్ఞానము, సంస్కారాలు, వాసనలు, మనం చేసిన కర్మలు, పాపాలు చేస్తే పాపం, పుణ్యాలు చేస్తే పుణ్యం, నేర్చుకున్న జ్ఞానాన్ని మనం తీసుకుపోతాం. మరి శరీరం వదలంగానే కొందరు ఏమంటారంటే, శరీరం వదలంగానే అన్ని పోయినాయిలే, నేనే మారాదని అంటాడు. కానీ అంతకుముందు జన్మలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మనం పోయినాక జన్మలు కూడా ఉన్నాయని ఇప్పుడు భగవద్గీతలో చదివితే తెలుస్తున్నాయి, గురువు గారు చెప్తే తెలుస్తున్నాం, అన్ని తెలుసుకుంటున్నాం. మరి అదే విధంగా మరి ప్రపంచాన్ని మీద వైరాగ్యం రావాలి. నీకు అది అశాస్త్రం అన్నప్పుడే నీకు వైరాగ్యం వస్తుంది. నీ ఇంద్రియాల మీద తగ్గించుకోవాలి, ఇంద్రియాల శక్తి. అలా ఉన్నప్పుడే నీ కోరికలు పుట్టాయి, అప్పుడే నువ్వు జ్ఞానం చేస్తావు. అంతవరదాన్ని చెయ్యవు. మరి అందుకే వశిష్ఠుల వారు ఏమని చెప్పారంటే, వైరాగ్యం లేని వానికి జ్ఞానం వరమని చెప్పారు. 2 అయిపోయినాయండి. మూడోది ఎక్కువ ఆత్మజ్ఞానం లాస్ట్ 4వ పాయింట్ కాడ సనాసేపు పడుతుందండి. అది అది 4 పేజీలు ఉంది, 5 పేజీలు ఉంది నా ఆత్మజ్ఞానం అన్న కాడ. ఈ 3 కలిసి కూడా 4 పేజీలు ఉన్నాయి. ఈ తొందరగా అయిపోతుంది. అంటే ఈ మూడోది శాంతి లేని వానికి మనసే బరువు అన్నాడు. అంటే చూడండి, మనకు శాంతి ఎందుకున్నది? ఇప్పుడు ఒకప్పుడు ఎన్నో కష్టపడ్డామండి, వ్యవసాయం చేసినాము, కట్టెల పొయ్యిలు ఎన్నో చేసినాం. ఇప్పుడు నరడే పురవరుడే ఎన్నో కనిపెడుతుండు. మొత్తం గ్యాసు లైటర్ అంటించుకోవడం, పిల్లలు చదువుకుంటడానికి కార్డులేటర్ రావడం, ఎంత సుఖం అండి. ఉన్నా కూడా ఇంకా ఎన్నో కష్టపడుతున్నామండి. మనకు ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు పడుతున్నాం. మరి వెనకటికి అవన్నీ అనుభవించినా కూడా సుఖంగానే ఉన్నాం. మరి అదే విధంగా చాలా మందికి కూడా తినటానికి కూడా కొంచెం కటిక దరిద్రంగా ఉండేదండి ఆ రోజుల్లో. ఇప్పుడు అందరికి ఉంది తిండి. కానీ మరి ఒకప్పుడు ఒక్క పూట అన్నం తినటానికే కటిక దరిద్రం ఉంటే, ఇప్పుడు నేను 2 పూటలు 3 పూటలు మంచిగా హాయిగా తింటున్నాను, మంచిగా ఉంటున్నాను అనుకుంటే తృప్తి ఉంటుంది. అప్పుడు తృప్తి ఉన్న వానికి మనశ్శాంతి ఉంటుంది. కానీ అలా ఉండదు మనకి. వామ్మో 3 పూటలు తిన్నా, ఏది తిన్నా పక్కింటోని చూసి, ఎదిరింటోని చూసి, వానికి కోట్లున్నాయి, పాటలున్నాయి, వానికి కార్లున్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, నాకేమీ లేదని ఆటి మీదనే కోరికలు పుడతాయి. మరి అట్లా ఆటి మీద కోరిక పుట్టినప్పుడు మనకు మనశ్శాంతి ఉండదు. మరి మనశ్శాంతి లేనప్పుడు, శాంతి లేనప్పుడు మనసు బరువు అవుతుంది. ఎట్లా అంటే బాధ అనిపిస్తుంది. అయ్యో వాళ్ళకు ఉండే కదా నాకు లేదా అని దుఃఖం వస్తుంది, బాధ అనిపిస్తుంది. మరి ఏమన్నా పని చెయ్యాలన్నా, మనం ఏదైనా వ్యవహారంలో పని కొనుక్కోవాలన్నా ఇంకా ఆందోళన పడిపోతాం. మరి ఆ మనసు చికాకుంటే కూడా అనారోగ్యాలు వస్తుంటాయి, మనసు కూడా బాగుండదు. చెయ్యవలసిన పని సాఫీగా చెయ్యలేము మనం. మరి ఎందుకు చేయలేమంటే మనసు శాంతి లేక. మరి మన మనసు కనుక తృప్తిగా ఉండి శాంతిగా ఉంటే ఏ వ్యవహారమైనా చేయగలుగుతామండి. శాంతిగా లేకుంటే, మనలో మనసు ఆనందం లేకుంటే ఏమి చేయాలన్నా తొక్కులాట అయిద్దండి. నేను ఇది కోరుకుంటే నాకు ఇది రాదాయే, ఈ ఒక కారే ఉందనుకో, నాకు కారు కావాలంటే కారు లేదా, నేను అటోలో పోతుంది అనుకుంటాం. మరి కారు లేకున్నా ఏం లేదు, సవరించుకుంటా అనేది అనుకుంటే తృప్తి వస్తుంది. మరి ఎంతో బిల్డింగ్ ఉండాలి, అన్ని బిల్డింగులలో ఉండలేము. మనం ఉండేది ఒకే రూమ్లో ఉంటాం, కానీ ఉండాలి ఎన్నో బిల్డింగులు ఉండాలనుకుంటాం, ఎన్నో ఆస్తులు ఉండాలనుకుంటాం. తినేది బుక్కాడు అన్నానికి. మరి పత్రిజీ గురువు గారు ఏం చెప్పారంటే, పెరుగన్నం, ఒక బుక్క పెరుగన్నం ఆవక ముక్క ఉంటే చాలు కదా ఈ ప్రాణం దక్కించుకుండటానికి, ఎందుకు ఇంకా ఎంత ఉంటే ఎంత తింటాం మనం అనేది చెప్పిండు. మరి అలా అనుకోవాలి కదా. మనము ఉన్నంతటే తినాలి, ఉన్నంతటే ఉండాలంటే మనసు తృప్తి ఉంటుంది. మరి అట్లా ఉన్నంతటా తినకుండా మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం. మానవుని మనసే కోరికల పుట్టండి. ఒక కోరిక తీరినాక ఇంకోటి, ఇంకో కోరిక తీరినాక ఇంకోటి, ఇలా పుడుతుంటాయి మనకు. మరి వాటి వల్ల శాంతి ఉండదు. శాంతి లేకుంటే మనసు బరువు అన్నాడు. మరి మలయాళ స్వామి ఏమని చెప్పాడంటే, కారు లేకున్నా ఏమి లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి కదా అని తృప్తి పడు, అప్పుడు నువ్వు మనశ్శాంతి ఉంటావని చెప్పింది.
నేనైతే అట్నే అనుకుంటున్నానండి. నాకు మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్ లేకుండా అయిపోయింది, మంచిగానే ఉంది, నేను మామూలుగా నడుస్తున్నా, నాకు కాళ్ళు ఉంటే చాలనుకుంటున్నా. మరి మా కొడుకుల దగ్గరికి పోతే కార్ల మీద తిప్పుతారు, ఇక్కడ నాకు కార్ లేదు ఏం లేదమ్మా, నేను ఏడికన పోతే బస్సులు ఆటోలో పోవాలి, మరి నాకు ఇదే చాలని నేను తృప్తి పడుతున్నామ్మా. మరి మలయాళ స్వామి చెప్పినట్టు కారు లేకున్నా ఏం లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి కదా చాలనుకుంటున్నా. మరి అలాగానే అందరం కూడా తృప్తి పడాలండి. మరి బంగారం కొనే కాడ కానీ మంచి వస్తువులు చేసే కాడ కానీ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి మనకు రావాలి అనుకుంటే కోరికలు అవుతుంది, మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఇన్ని ఇండ్లు ఉన్నాయి మాకు ఇల్లు కావాలంటే మనశ్శాంతి ఉండదు. అలా అలా బతికితేనే ఈ శాంతి అనేది తెలుస్తుందమ్మా. వివరించేది చాలా ఉంటాయి కానీ కొద్ది కొద్దిగా వివరిస్తా, 4 పాయింట్లు అయిపోవాలి అంటే. మరి శాంతి లేని వానికి మనసే బరువు అన్నాడు. ఈ 3 తొందరగానే అయిపోతాయి. ఇక 4వది ఉందండి. 4వది ఆత్మ జ్ఞానం లేని వానికి శరీరమే బరువండి, దాన్ని వివరించాలి. అది 4 పేజీలన్నర ఉంది, అది ఒకటి వివరించాలి. టైం చూడండి మీరే అన్న, అదొకటి వివరించిన తర్వాత ఇంకా సమయం ఉంటే ఇంకా చెప్తాను. నేను గంట కాదు గంటన్నర అయినా చెప్తాను. నేను నా దగ్గర ఉన్నంత నేను నేర్చుకున్న జ్ఞానం అంతా చెప్పాలి. అంటే మరి ఆత్మజ్ఞానం లేని వానికి శరీరం బరువు అన్నాడు. అంటే మనకు జ్ఞానం ఉంటేనే కదా అన్ని తెలుసుకుండేది. జ్ఞానం లేకుంటే ఏమి తెలుస్తుంది? ఈ జ్ఞానం ఉంటే ఈ శరీరాన్ని నేను ఎందుకు తెచ్చుకున్నాను భూమి మీదకి, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, మరి ఈ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉన్న వారికి ఇది అర్థమవుతుంది, జ్ఞానం నేర్చుకునే వారికి అందరికి అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి. మరి నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఈ జ్ఞానం ఉంటేనే నాకు అర్థమవుతుంది. ఈ శరీరాన్ని నేను ఎందుకు తెచ్చుకున్నాను, ఈ శరీరంతో నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను. నేను జీవిత లక్ష్యం సాధించటానికి నేను ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను. మరి ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాను? మరి ఈ శరీరాన్ని భోగంలో ఉంచితే రోగాలలో కూడుకపోతుంది. మరి చాలా మంది ఇప్పుడు ఆ వైరాగ్యం లేని వాళ్ళు కానీ వివేకం లేని వాళ్ళు మొత్తం భోగాలనే ఉంచుతారు, వాళ్ళకి రోగాలే కూడుకపోతాయి అన్నట్టు. ఈ జ్ఞానం ఉన్న వారు ఏం చేస్తారంటే, అజ్ఞానులు భోగంలో ఉంచితే, జ్ఞానం ఉన్న వాళ్ళం మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడు ఈ శరీరాన్ని యోగంలో ఉంచుతాము. యోగంలో ఉంచితే జ్ఞానం వస్తుంది, మోక్షం పొందుతాం. మరి జీవిత లక్ష్యం సాధించాలంటే చూడండి, భగవంతుడు మనకు ఎన్నో విలువైన ఇంద్రియాలు ఇచ్చిండు, మనసు ఇచ్చిండు, బుద్ధినిచ్చిండు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మే గొప్ప జన్మ అని చెప్పిండ్రు. మానవ జన్మకే పరమాత్మను తెలుసుకునే అర్హత ఉందని చెప్పిండ్రు. మరి మన మానవుడు అంటే భగవంతుడు సృష్టికర్తకు పెద్ద కొడుకు మనం. మరి పెద్ద కొడుకు అంటే మరి సంసారం అంతా దియ్యాలి, పెద్ద కోడలు పెద్ద కొడుకు అంటే మరి వెనక పుట్టినోళ్ళని సవరించాలి. మరి ఈ ప్రపంచంలో జ్ఞానం లేక వైరాగ్యం లేనివాడు, వివేకం లేనివాడు మొత్తం మనకంటే చిన్నయని జంతువులను బలి చేసి మాంసభక్షణం చేస్తున్నారు. అసలు ఏ జంతువును శిక్షించొద్దు. 84 లక్షల జీవరాశులంగా ఆ జన్మెత్తే మనం ఇక్కడికి వచ్చాము, మానవ జన్మ. మరి మానవునికే ఉంది భగవంతుని తెలుసుకునే అర్హత. మానవ జన్మ గొప్పదండి. మరి ఆదిశంకరాచార్యుల గారు కూడా చెప్పారండి, మనుష్యత్వం ముముక్షత్వం. మరి మరి ఒక మనుష్యత్వం ముముక్షత్వం, మానవుడు అంటే ఎంతో మహాపురుష దర్శనం దుర్లభం అన్నాడు. మనది ఎంతో పురుష దర్శనం అండి. మనం అంత గొప్ప జన్మ మానవ జన్మ. మరి తెలివి ఉంది, బుద్ధి ఉంది. మరి అన్ని జీవరాశులకు మనసు లేదు, బుద్ధి లేదు. కొన్ని జీవరాశులు కదలేవు, చెట్లు కొంచెం గాలి వీస్తాయి కానీ అసలుంట కదలేవు, రాళ్ళు అసలే కదలేవు. మరి ప్రతి దానికి ప్రతి ఒక్క చర్య పెట్టిండండి భగవంతుడు సృష్టించినప్పుడు మనకు. కాబట్టి మనమే జ్ఞానం నేర్చుకోవాలి మానవులు. కాబట్టి నేను అందుకని వచ్చినా అని జ్ఞానం ఉన్నవాడు తెలుసుకుంటాడు, అజ్ఞానులు తెలుసుకోలేరు. అయితే మరి ఈ జ్ఞానం తెలుసుకోకపోతే ఆత్మజ్ఞానికి జ్ఞానం తెలుస్తుంది. మరి ఆత్మజ్ఞానం తెలియకుంటే నీ శరీరమే బరువు అంటుండు. ఈ ఆత్మజ్ఞానం తెలియకుంటే నా శరీరం నాకే బరువు అవుతుంది. మరి నాకు ఆ జ్ఞానం తెలుస్తుంది కాబట్టి నా శరీరం హుషారుగా ఉంటుంది. నేను ఎప్పుడూ శరీరాన్ని భోగంలో ఉంచను, యోగంలో ఉంచుతా, ధ్యానంలో ఉంచుతా. మరి అదే విధంగా జ్ఞానం నేర్చుకోవాలి, జన్మలేని స్థితి చేసుకోవాలి, జీవిత లక్ష్యం సాధించాలి, పూర్ణ జ్ఞానం కావాలి. మరి భగవంతుడు మనం కిందికి వచ్చేటప్పుడే చెప్తారట, నాలాంటి పూర్ణ జ్ఞాని నువ్వు కావాలి, 1 లీటర్ కావాలని పంపిస్తారట. మరి మనం రాగానే నేను శరీరానని మాయలో పడిపోతాం. అప్పుడు మాయలో పడిపోయినప్పుడు మనకి ఏమీ తెలియదు. ఈ శరీరం గురించే పొద్దున్న లేచి పొద్దుకు కిందాక ఏం తినాలి, ఏం తాగాలి, ఏం తింటే బాగుంటాయని దీని గురించే తాపేత్ర పడతామండి. ఆత్మ అనేదే తెలియదు. గురువు వచ్చిన తర్వాత నువ్వు శరీరం కావు ఆత్మ అన్నప్పుడు తెలుసుకున్నాం, ఈ జ్ఞానం నేర్చుకుంటున్నామండి. మరి ఇదే విధంగా
మనం జ్ఞానం నేర్వాలంటే ఎంత సరి అయిన జ్ఞానం, తీవ్రాతి తీవ్రమైన జ్ఞానం చేస్తేనే మనం ఈ ఆత్మజ్ఞానం పొందగలుగుతాం. ఒక విధంగా చెప్తుండు, ఒక వ్యాపారి కానీ, ఒక బిజినెస్ దారి కానీ, ఒక వ్యవసాయదారి కానీ ఏమనుకుంటాడంటే, ఈ సంవత్సరం నాకు 1,00,000 రూపాయల పంట వచ్చింది, 1,00,000 రూపాయలు నాకు డబ్బు చేతికి వచ్చింది, వచ్చే సంవత్సరం నాకు 10 లక్షలు రావాలని కోరుకుంటాడండి. బిజినెస్ చేసేటోళ్ళే కానీ, వ్యాపారం చేసేటోళ్ళే, సావుకారులే కానీ, వ్యవసాయం చేసే వ్యవసాయదారే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, మరి వచ్చే సంవత్సరం 10 లక్షలు రావాలని కోరుకుంటాడు. అంటే మరి 10 లక్షలు రావాలి అంటే ఎలా వస్తాయండి? మనం ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, 1,00,000కు ఇంకా 10 లక్షల లాభం, 9 లక్షల లాభం రావాలని కోరుకుంటున్నాం. అలా కోరుకున్నప్పుడు ఎంతో కష్టపడాలి, మనం శరీరంతో కృషి చేయాలి. మరి ఇంద్రియాలతో, శరీరంతో, మనసుతో ఎంతో కష్టపడి కృషి చేస్తే ఆ వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎళ్ళనైనా కానీ 10 లక్షల లాభం కలిగియగలుగుతాం. మరి ఏమి కష్టం చేయకుండా ఊరికనే గుళ్ళకి పోయి దండం పెట్టి నాకు ఇది రావాలి అది రావాలని ఇంట్లో కూర్చుంటూ వస్తుందా? రాదు. మన శరీరంతో ఎన్నో కష్టం చేయాలి, మనసుతోని ఎంతో కృషి చేయాలి, అప్పుడు మనం 10 లక్షలు సంపాదించగలుగుతాం. మరి ఒక ఆత్మజ్ఞాని నేను జ్ఞానంలో ఎదగాలి, పూర్ణాత్మను కావాలి, జీవిత లక్ష్యాన్ని సాధించాలి, జన్మలేని స్థితి చేసుకోవాలి అనుకుంటాం. నాకు 3వ కన్ను రావాలని కూడా అనుకుంటారు కొందరు. శివునికి 3వ కన్ను ఉంది, నాకు కూడా 3వ కన్ను రావాలనుకుంటారు. కానీ మరి ఇది రావాలంటే ఎలా వస్తుందండి? మనం ఎంత జ్ఞానం చేయాలండి? మరి ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చినామండి? ఈ శరీరాన్ని సుఖపెడతానికి కాదు, జ్ఞానం చేస్తానికి తెచ్చుకున్నాం. ఈ శరీరాన్ని మనం ఎంతో కష్టపడి జ్ఞానం చేస్తే మనం అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఎంతో జ్ఞానాన్ని పొందితే మన బుద్ధి వికసించి మరి మనలో ఉన్న అర్షవర్గాలన్నీ తేలిపోతే, అప్పుడు మనసు ఆలోచన లేని రహిత స్థితి అయితే అప్పుడు పరమాత్మతో ఉన్నట్టు. మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, మరి ఆలోచనలను అన్ని జయించాలి, జయించి ఆత్మకాడికి పోవాలి. ఏ ఆలోచన లేనప్పుడే నువ్వు ఆనందం పొందుతావు, అనంతమైన ఆనందం పొందుతావు. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. భగవంతునికి రూపము లేదు, నామము లేదు, పుట్టుక లేదు, సావు లేదు. మనం చేసే జ్ఞానముల ఆనందమే ఇది ఆత్మానందం పొందాలంటే మరి ఎంత జ్ఞానం చేయాలి? మరి అంతా జ్ఞానం చేస్తేనే మనం ఆనందం పొందగలుగుతాం. మరి ఊకనే కూర్చొని దండం పెట్టి నాకు అన్ని రావాలి, వాళ్ళకి ఇవి వచ్చినాయి, వాళ్ళకి అవి వచ్చినాయి, ఆమె కూర్చుంది ఏం చేస్తలేదు. ఒకరికి ఏమంటారంటే నేను అందరు గుళ్ళలకు పోయి పూజలు చేసి వస్తున్నాను, మరి నేనైతే పూజలు చేస్తున్నా, ఆమె పూజ చేస్తలేదు, ఆమెకు అన్ని వచ్చినాయి అనుకుంటారు. అంటే ఆమె ముందు జన్మలో కష్టపడ్డది, ఆమె కొన్ని ముందు జన్మలో ఉన్నాయి, ఈ జన్మకు వస్తాయి. అది అర్థం చేసుకోవాలి. అందుకే మనం కూడా సరి అయిన జ్ఞానం చేసి, తీవ్రాతి తీవ్ర జ్ఞానం చేసి సంపాదించుకోవాలి. మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకు కూడా అన్ని వస్తాయి. మరి ఈ జన్మ చేసింది మళ్ళీ జన్మకు వస్తాయి, మరి జన్మలో ఈ జన్మకు వస్తాయి. కొందరు ఏమంటారంటే జన్మే లేదంటారు. ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, లేని ఎందుకు వస్తాయి? కష్టాలు వస్తుంటాయి, కష్టాలు అన్ని అనుభవించాలి. చూడండి, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత అంతకుముందు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎక్కడి కష్టాలు రా ఇవన్నీ ఒక శాపాలు అనుకునేది. నేనేం పాపం చేసినా, నేనేం దరిద్ర దాని ఇన్ని కష్టాలు వచ్చినాయి అనుకునేది ఆత్మజ్ఞానం తెలియకముందు. మరి ఈ ఆత్మజ్ఞానం తెలిసినాక నాకు ఏ కష్టం వచ్చినా అది వరాలు, శాపాలు కావు, వరాలు. అవి ఆనంద బాష్పాలు. వచ్చిన కష్టాన్ని అనుభవించాలి, కలిమి లేమిడి కష్టం అన్ని అనుభవించాలి. మరి నేను పూర్వజన్మలు చేసిన ఒకరికి మరి ఎన్ని కోళ్ళు తినను, ఎన్ని మేకలు తినను, మరి నాకు ఎందుకు వచ్చినాయి ఈ మోకాల నొప్పులు, ఈ మెడల నొప్పులు ఎందుకు వచ్చినాయి? నేను ఎన్నో చేసిన కాబట్టే వచ్చినాయి. మరి అవన్నీ అనుభవించాలి. ఎవ్వరికి ఏది చేసినా అది అనుభవించండి, తప్పకుండా అనుభవించాలి. అయితే ఈ జ్ఞానం వచ్చిన సంచి అలా అనుకుంటున్నాం. అజ్ఞానులు ఏమనుకుంటారంటే ఎప్పుడు శరీరాన్ని భోగంలో ఉండాలంటారు. భోగంలో ఉంచితే రోగాలు వస్తాయి. తప్పకుండా జ్ఞానంలో ఉండాలి, యోగంలో ఉండాలి. మనం ఏ కష్టం వచ్చినా నా బాగా తీరిపోతుంది అనుకోవాలి. మొన్న నాకు ఊకనే ఈ కాళ్ళు వచ్చింది, ఉట్టిగానే ఇట్లా కూర్చొని ఉండగానే పట్టేసి తినాలి. ఏం కాదు అనుకున్నా కూడా హాస్పిటల్లో చూపించుకున్నా, ఏం కాలేదు. నేను అనుకున్నా నేనేం చేసినో నాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అనుకున్నా, పోయింది లేని అదో బాగా తీరిపోతుంది అనుకున్నా, బాధపడను. ఆత్మజ్ఞాని బాధపడద్దు. ఆత్మజ్ఞాని ఎప్పుడు శరీరాన్ని యోగంలో ఉంచాలి, ఆత్మజ్ఞాని బాధపడడు. మరి అట్లా మనం తీవ్రాతి తీవ్ర జ్ఞానం చేస్తేనే ఇప్పుడు 1,00,000కు 10 లక్షలు కావాలని ఒక వ్యాపారి ఎలా కోరుకొని కష్టం చేస్తుండో మనం జ్ఞానం పెరగాలంటే అలా చెయ్యాలి. మరి అలా చేయకుండా కొంతమంది ఏమంటున్నారంటే అమ్మా నేను జ్ఞానం చేయలేను, నేను కూర్చోలేను, నా వల్ల కాదు, నాకు బద్ధకిచ్చింది,
మరి తమోగణం ప్రేరేపించిందని అంటారు కొందరు. నాకు మొత్తం బద్దకిచ్చింది శరీరం, నేను జ్ఞానంలో కూర్చోలేను, నేను ఈ జ్ఞానం నేర్చుకోలేను, నేను ఉట్టిగానే ఉంటా కానీ నేను జ్ఞానం నేర్చుకోలేను అని అంటాడు. అయితే అప్పుడు ఏం చేయాలి? ఆయన ఉట్టిగా ఉన్నా కూడా మరి ఆయన చేసిన కర్మలు అనుభవించాలి. అనుభవించండి బోవు. మరి ఆ కర్మలు అనుభవిస్తే అప్పుడు ఏమనుకుంటాడు? వామ్మో నాకు ఇంత కష్టం వచ్చే నేనేం చేయాలి, ఎవరికి రాలే నాకే వచ్చింది, ఆ దేవునికి నేనేం పాపం చేశాను, ఆ దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, మరి అందరికి డబ్బులు ఇచ్చాడు నాకు ఇయ్యలేడు ధనం అంటాడు. కొందరు నాకేం ధనం లేదంటాడు. నీకు ధనం లేదని కాదు, నీకేమి ఇచ్చిండంటే ధనం లేదని అనుకోకు. విలువైన శరీరం ఇచ్చిండు, విలువైన ఇంద్రియాలు ఇచ్చిండు, మనసునిచ్చిండు, బుద్ధినిచ్చిండు. కోట్ల కంటే విలువైన ఎక్కువ వస్తువులు మనకు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు భగవంతుడు. ఈ భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి మనకి ఎన్నో ఇచ్చిండు. మరి ఈ ఇంద్రియాలు లేకుంటే ఏం చేయగలుగుతాం? మనం లోపల ఆత్మ ఉంది అన్ని నడిపిస్తుంది అనమాట. ఆ ఆత్మను తలుస్తలేం, మనం శరీరాన్ని తలుస్తున్నాం. కాబట్టి ఆత్మే తలుస్తుంది. కాబట్టి నువ్వు ఆత్మగానం చేసి ఆత్మను తలవాలంటుంది. మరి అదే విధంగా ఉండాలి. అయితే ఈ కష్టాలు అనుభవించేటప్పుడు నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఎట్లా నేనేం చేయాలని వామ్మో ఎక్కడ కొందరు ప్రమాదాలు ఎక్కువ వస్తాయి అనమాట. వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఈ శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకొని ఆత్మహత్య చేసుకుంటుండు. ఆయన ఏమనుకుంటుండు? అజ్ఞాని ఆత్మహత్య చేసుకుంటే ఈ శరీరం వదిలేస్తే నా కష్టం పోయింది అనుకుంటుండు. అలా కాదు, ఆయన ఆత్మహత్య చేసుకొని శరీరం వదిలేస్తే ఆయన కష్టాలు పోవు. ఆయన అలా అనుకుంటుండు అజ్ఞానంలో. ఈ శరీరం వదిలేసినా నువ్వు చేసినవన్నీ పాపాలు గాని పుణ్యాలు గాని జ్ఞానం గాని నీ వెంట ఆత్మ వెంట తీసుకుపోతుంది. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నువ్వు అనుభవించాలి ఆ కర్మలు. మళ్ళీ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఇంకెక్కువనే శిక్ష పడుతుంది, ఎక్కువనే కర్మ పడుతుంది. ఈ భూమి మీద కనుక ఒక 3 ఏళ్ళు అని ఖైదులేస్తే వాడు మధ్యన 3 ఏళ్ళు ఉండక ముందుకే 2 ఏళ్ళలో తప్పించుకోకపోతే 3 ఏళ్ళు కాదు మళ్ళీ 6 ఏళ్ళు అనే వేస్తాడు ఇక్కడ భూమి మీద శిక్ష. మరి భగవంతుని శిక్ష, భగవంతుని కోర్టులో మనకెంత శిక్ష పడుతుంది? ఈ ఆత్మహత్య చేసుకుంటే నువ్వు కాదు ఆత్మహత్య చేసుకోవడం, జన్మ నువ్వు తీసుకుంది కాదు. నువ్వు ఒక్క మనిషికి ప్రాణం పోయలేవు. ఒక మనిషిని ప్రాణం తీయటం నీది కాదు, హక్కు లేదు నీకని చెప్తాడు. నువ్వు ఎలా తీసుకున్నావు ఆత్మహత్య, ఎలా చేసుకున్నావు? నువ్వు చేసుకోని హక్కు లేదు. ఇప్పుడు వచ్చిన కష్టాల కంటే ఇంకా 10 వస్తాయి నీకు. ఇది తట్టుకోలేక నేను పోతున్నా అంటే అంటే అలా జరుగుతుంది ప్రపంచం మీద. ఆత్మహత్య చేసుకుంటుంది, ఆత్మహత్య చేసుకుంటుంది. అందుకే మరి మనం కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా మన మన పేరట వచ్చిన కష్టాన్ని అనుభవించి కర్మలు అనుభవించి ఈ జ్ఞానం నేర్చుకోవాలి మనం. కొందరు జ్ఞానంలోకి రాగానే ఏదైనా వచ్చిందనుకో, పామో ఈ జ్ఞానం చేస్తేనే ఇది వచ్చిందంటారు. అది తప్పు. అవి మునుకునే వస్తాయి. జ్ఞానం చేస్తే ఏమీ రాదు మనకు. అది ఏం జరగవలసిందో అది జరిగేదే జరుగుతుంది. అది నాకు బాగా అర్థమైంది. నాకు ఒక సావు లేదనేది అర్థమైంది ఈ జ్ఞానంలోకి వస్తే. నేను ఆత్మను మళ్ళీ జన్మ తీసుకొని వస్తా అనుకుంటా. బాధ లేదు, ఎవరు చచ్చినా బాధపడద్దు, నేను చచ్చినా బాధపడద్దు, ఎవరు చచ్చినా బాధపడద్దు. సచ్చినోని గురించి ఏడ్చేది లేదు, మిడికేది లేదు. తప్పకుండా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. అది తెలుసుకుంటాం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుంటే. ఈ ఆత్మహత్య చేసుకోకూడదు. ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఏం చెప్తున్నారంటే, బాగా సంపాదించు, డబ్బు సంపాదించు, బాగా చదువు, అందరికంటే ఫస్ట్ ర్యాంక్ రా, మంచి నువ్వు ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలని కొత్తగిస్తున్నావు మన పిల్లల్ని. కానీ అలా కాదు. ఇప్పుడు జ్ఞానం నేర్చుకున్నావు కాబట్టి నువ్వు ఒక్కదానివి క్లాసుకు ఫస్ట్ కాదమ్మా, అందరూ కూడా క్లాసులో ఫస్టే రావాలి అని కోరుకోవాలి అందరి పిల్లలు కూడా. మరి డబ్బు సంపాదించు, ధనం సంపాదించు అని అంటున్నావు. డబ్బు ధనం కాదని చెప్పలేకపోతున్నావు. ఈ సమయత్తు జ్ఞానం ఉన్నా నీకు మంచిగా ఉంటుంది అనే మాట ఏ తల్లిదండ్రి చెప్తలేరు ఈ ఆత్మజ్ఞానం గురించి. ఏమైనా డబ్బు సంపాదించు, ధనం సంపాదించు, నువ్వు కలెక్టర్గా, నువ్వు ఎస్ఐగా, నువ్వు ఇంజనీరుగా అని ఇలా బోధిస్తున్నావు పిల్లలకు. ఇట్లా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రా అందరికంటే. అది తప్పు అనేది తెలుస్తలేదు. అందరు కూడా ఫస్టే రావాలి, అందరు కూడా జ్ఞానం నేర్చుకోవాలనేది తెలుస్తలేదు. మరి ఈ జ్ఞానం లేక పిల్లలు చూడండి, నా మొగడి వల్ల కొందరు ఈ ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటారు? నా మొగడి వల్ల కష్టాలు, నా పిల్ల వల్ల కష్టాలు, మరి మానవులు ఎవరో అవమానించిండ్రని కష్టాలు, మరి ఏదో అవమానించిండ్రని కష్టాలు, నేను ఫెయిల్ అయినానంటే, మరి ఫస్ట్ ర్యాంక్ రాకున్నా, మరి ఒక దాంట్లో ఒక్క ర్యాంక్ తక్కువ వచ్చినా ఇప్పుడు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మజ్ఞానం లేక. ఏ తల్లిదండ్రులైనా చిన్నప్పటి నుండి ఆత్మజ్ఞానం బోధించాలి పిల్లలకి. ఆత్మజ్ఞానం ఉంటే ధైర్యం వస్తుంది. అయితే ర్యాంక్ రాకున్నా ఇంకోసారి ర్యాంక్ వస్తుంది. ఓడింది ఎందుకంటే గెలుస్తానికి, గెలిచింది ఎందుకంటే మళ్ళీ ఓడటానికి. ఇప్పుడు ఆత్మజ్ఞానంలో తెలుస్తుందని, నేను ఎందుకు ఓడినా మళ్ళీ గెలుస్తా, ఇప్పుడు ఎందుకు గెలిచినా ఇంకోసారి ఓడతా. అది తప్పకుండా ఓడమే తప్పది. ఇప్పుడు ఒక సర్పంచ్కి ఎంతో మంది పోటీ చేస్తారు, అందరు అన్ని దేవుళ్ళకి మొక్కొస్తారు, అందరికి ఉంటారు దేవుళ్ళు. మరి అలా గెలిచేది ఒక్కడే, మరి అందరు ఎట్లా గెలుస్తారు? మరి అదే అన్నమాట, మనం కూడా అలా చూసుకోవాలన్నమాట.
పిల్లలకు జ్ఞానం బోధియాలి, బాగా జ్ఞానం చెప్పాలి. అదే మంచిదన్నమాట. జ్ఞానమే గొప్పదన్నమాట. జ్ఞానాన్ని మించిన దైవం లేదన్నమాట. అదే విధంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు పిల్లలు జ్ఞానం వచ్చినాక, అమ్మా నేను ఎలా బతకాలి, నేను కష్టాలలో, అవమానాలలో, నేను అన్ని దుఃఖములో, బాధలో, నష్టాలలో నేను అన్ని అనుభవించాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, నేను ఒక ధైర్యంగా బతకాలి, ఎంతో ఆనందంగా బతకాలని అనుకుంటారు పిల్లలు. నేను ఆనందం, మన కర్మజీవుడం కావండి మనం పైనుండి దిగి వచ్చిన దివ్య పురుషులం మనం. కానీ మరి కర్మజీవులం ఎలా అయినా అంటే కర్మలు చేసి కర్మజీవులం అయినామండి. మరి మద్యపానం వేసి అభిషేకం చేసి మరి జీవుల చంపేసి నివేదన చేస్తున్నాం మనం. మరి దేహమే దేవాలయం అని చెప్పాడు. మరి ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, శాసే గురువు, సమయమే సాధన, సహనమే పగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. 9 నవరత్నాలలో పత్రిజీ గురువు గారు ఎలా చెప్పిండండి. మరి మన జీవులం అంటే ఆనంద జీవులం, ఆనంద స్వరూపులం. కానీ మనం చేసే కర్మలల్లో కర్మ జీవులం అయిపోయినాము. అట్లా ఆనందంగా బతకాలంటే ఈ జ్ఞానం ఉంటే ఆనందంగా బతుకుతామండి. మరి ఈ జ్ఞానం ఉండాలంటే మనం చాలా ధ్యానం చేయాలి. అన్ని మాంసాహారం బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి, కళ్ళు మూసుకోవాలి, గంటల గంటలు జ్ఞానం చేస్తే అప్పుడు ఆనందం అవుతాం. మరి ఈ జ్ఞానం చేయక ఈ శరీరాన్ని తీసుకుపోయి భోగంలో కూర్చోబడితే రోగాలలో కూడుకుపోతాం. మరి యోగంలో కూర్చుంటే మనకు యోగం వస్తుంది. అందుకని ఈ జ్ఞానమే గొప్పదనమాట. జ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలన్నమాట. జ్ఞానమే గొప్పది. జ్ఞానం చేస్తేనే మనం అన్నిట్లో ధైర్యం వస్తుంది. మరి అన్ని అవుతాయి అనమాట జ్ఞానం వల్లనే. మరి చాలా మంది కొందరు పెద్దలు ఏమంటారంటే, చాలా మంది పెద్దలు ఏమంటారు కదా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు జ్ఞానం ఎందుకు చేయాలి, మరి శాస్త్రం చదవమంటే ఎందుకు చదవవు అని అంటారు. మరి శాస్త్రాలు ఎందుకు చదవాలి, ఇట్లా ఆదిస్తారు పెద్దల్ని. అంటే శాస్త్రం చదివి జ్ఞానం నేర్చుకుంటేనే మనకు ప్రపంచం మీద మనసు పోయి అప్పుడు మనం ఆత్మ జ్ఞానం అవుతాం. ప్రపంచం మీద మనకు వైరాగ్యం వస్తుంది. ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది కాబట్టి మనకు జ్ఞానం వస్తే ఈ జ్ఞానం చేసి జ్ఞానం అయితే అప్పుడు మనకు శరీరం బరువు ఉండదు. ఆత్మ జ్ఞానం అయితే అనమాట. మరి ఆత్మ జ్ఞానం లేని వానికి శరీరం బరువని అందుకే చెప్పిండు అనమాట. మరి పెద్దలు చెప్పిన మాటతోని విని అన్ని శాస్త్రాలు చదివి భగవద్గీత చదివి మరి అన్ని పాటిస్తే అన్ని ఆచరిస్తే మరి భగవద్గీతలో ఒక్క గీతలనే అన్ని తెలుస్తాయండి. మరి ఏదైనా ఎంతో మంది వెనకటి పెద్దలు భగవద్గీత చదివినట్టు కానీ మనకేం చెప్పలేరండి. ఇప్పుడు చెప్తుండు గురువు గారు, మనం నిష్కామ కర్మ చేయాలని ఇప్పుడు గురువు చెప్తే తెలుసుకున్నాం. కర్మఫల త్యాగం చేయాలంటే గురువు చెప్తే తెలుసుకున్నాం. మరి ప్రతి దాంట్లో కూడా గురువు చెప్తేనే ఇప్పుడు అర్థమవుతుంది. మరి అవన్నీ ఆచరించి అన్ని చేస్తే ఆత్మజ్ఞానం వస్తే మన శరీరం బరువు కాదు. మరి అందుకే అవన్నీ చేయాలి. మరి దీని గురించి టైం ఎంత ఉందో ఇక కొంచెం తక్కువ చేయాలి వివరించడం. అయితే మరి దీంట్లో ఏమని చెప్పిండంటే, ఇది అసలైన విషయం వినాలి ఫస్ట్. అయితే భీష్ముడు అంపచయ మీద పడినప్పుడు ధర్మరాజుకు ఎన్నో ఉపదేశాలు బోధించిండట. చాలా ఉపదేశాలు బోధించి ఒక రోజు భీష్ముడిని చూడటానికి బృహస్పతి వచ్చిండట. వస్తే ఈ ధర్మరాజు బృహస్పతికి ఒక ప్రశ్న వేసిండట. అది ఏమని ప్రశ్న వేసిండంటే, ఆయన బృహస్పతికి ఏమని ప్రశ్న వేసిండంటే, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురు సమర్పణ, నిత్య అనుష్ఠానము, తపస్సు, ఈ ఆరింటిలో ఏది అత్యున్నతమైంది, ఏది అత్యున్నతమైంది అని ప్రశ్న వేసిండు. వేస్తే అప్పుడు బృహస్పతి ఏమని చెప్పాడంటే, 6 కూడా ముఖ్యమైనవి కానీ అహింస ఒక్కటే అత్యున్నతమైంది, అహింస చాలా గొప్పదని చెప్పిండట బృహస్పతి. చెప్పగానే ఆ మాటలు విన్న ధర్మరాజు ఎంతో ఆలోచన తతిలో పడి మరి ఈ బృహస్పతి భీష్మునితో అందరి మహామునులతో అందరితోని ముక్కోటి కంఠంతో చేసి మరి ఎందుకు ఈ అహింస ఇంత గొప్పదని చెప్పారు, దాని వివరమైందని వివరించిందట అందరు కూర్చొని, మునులందరూ కూర్చొని. అహింస చాలా పాపము, అది ఒక జీవిని చంపటం చాలా పాపము. అందుకే అహింస చాలా గొప్పది. మనం అహింసలో ఉండాలి, జీవిని చంపకూడదు, అహింసే గొప్పది. ఈ అహింస ఉండి ఏ జీవిని చంపకుండా మాంసభక్షణ తినని వాడు ఒక అశ్వమేధ వేగం చేసినంత విలువ అని చెప్పిండు. దాన్ని మాంసం తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే వేగం చేసినంత ముక్తి వస్తుందంట. మరి దేవతలు కూడా మాంసభక్షణం తినకుండా ఉంటేనే రాక్షసులతో గెలిచిండ్రంట ఆ రోజుల్లో. మరి మాంసభక్షణ తినని వాడు దేవతలతో సమానం అని చెప్పిండు.
మరి మాంసభక్షణ ఎందుకు తింటారు అంటే అది రుచిగా ఉంటుంది అని మరవకుండా తింటారు వీళ్ళు. కానీ మాంసభక్షణ తినడం వల్ల మరి ఎంత పాపాలు అనేది అర్థమైతలేదు. మరి అది తినని వాడు ఎన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసినా ఈ యొక్క మాంసభక్షణం తినని వాడు సమానం అని చెప్పాడు. మీరు ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు ఉన్నా ఎవరున్నా అర్థం చేసుకోండి, ఈ రోజుతోని మాంసభక్షణం తినొద్దు అనేది. మాంసంలో అంత పాపం ఇష్టం ఉన్నదన్నమాట. అయితే 100 రోజుల తపస్సు కూడా సమానం అన్నాడు. మరి అదే విధంగా దాన ధర్మాలు చేసిన వాడు ఎన్ని యజ్ఞాలు చేసిన వాడైనా భగవద్ లోకం పోతాడో లభించదో కానీ అదే గనక మాంసభక్షణం తినకుండా మాని మనం దాన సాధన చేస్తే మనం సత్యలోకం పోతాము, భగవంతుడు లభిస్తాడని చెప్తున్నాడు. మరి మాంసభక్షణలో అంత గొప్పతనం ఉంది. మరి అదే విధంగా ధర్మరాజు వీళ్ళందరూ భీష్ముడు ఆలోచించి మరి ఇంత మాంసంలో ఇంత గొప్పతనం ఉంది, ఈ మానవుడు ఎందుకు మరుస్తలేడని చెప్పాడు. అంటే ఈ మానవుడు ఎందుకు మరుస్తలేడంటే ఈ మాంసభక్షణ పచ్చి మాంసం తినలేడు, దానికి మసాలాలు ఉప్పు కారం వేసి గోలిచ్చి నాలిక రుచి చూసి తింటుండు. అది తింటే ఎంత బలమో అని అనుకుంటున్నాడు. మా మానవులకు అది నమ్మకమైంది, బలమైన తిండేని నమ్మకమైంది. అందువరకు ఆ రుచున్న దాన్ని వదిలిపెట్టడం లేదు. మరి అది వదిలిపెట్టిన వాడే ఈ జ్ఞానం చేసి భగవత్ లోకం సత్యలోకం పోతాడు, మోక్షం పొందుతాడు. అది వదిలిపెట్టని వాడు ఎన్ని జన్మలు ఎత్తినా పుడుతూ సస్తూ జన్మలు పునతి మరణం పునతి జన్మం తీసుకుంటాడు. ఇది చాలా గొప్పదని చెప్పడం జరిగింది ధర్మరాజు. మరి ఎవరే కానీ మాంసభక్షణం తినకూడదు, మాంసభక్షణం వదిలిపెడితేనే మనం సత్యలోకం పోతాం, మోక్షం పొందుతాం అనేది అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఒక చిన్న కథ కూడా ఇచ్చాడు. వేదవాసుల వాడు కీటకం, వేదవాసుల వాడు రథం పోతుంటే ఒక కీటకం వచ్చిందంట. దాని గురించి భీష్ముడికి బృహస్పతి చెప్పాడంట. మరి ఆ భీష్ముడు ధర్మరాజుకు చెప్పదరిగింది. మరి వేదవాసుల వారి రథం పరుగున పోతుంటే ఒక కీటకం అంట రోడ్డు దాటడానికి దబా దబా పరుగున దాటుతుందట. అప్పుడు వేదవాసుల వారికి అర్థమైందట, ఏంది చిన్న కీటకం అంత తొందరపడుతుందని రథం ఆపి దానికి మాటలు వస్తేట్టు చేసి ఆ కీటకానికి, ఎందుకమ్మా నువ్వు ఇంత చిన్న కీటకానివి అంత పరుగులు తీస్తున్నావు అని అడిగాడంట. అడిగితే ఆ కీటకం ఏమందంటే, ఓ మునేంద్ర, మరి మేము చిన్న కీటకమైనా ఎవరికైనా మాకు చావంటే భయమే కదండి, చావంటే దుఃఖమే, మరి బతకంటే బతుకున్న రోజులే సంతోషం సుఖం కదండి, మరి మేము కూడా జీవులమే కదండి, నీ రథచక్రంలో కింద పడి నేను నగిలిపోతే నా ప్రాణం పోతుందని ప్రాణభీతి కంటే ఇంకా కరమేముందండి, పోయినానని చెప్తుంది. అయ్యో ఇంత చిన్న ప్రాణులకే భయమానమ్మా, పోతే ఉంది ఉంటే ఉందమ్మా, మీకేముందమ్మా అనుభవించేదని మళ్ళీ అడుగుతాడట ప్రశ్నే వేదవాసుల వారు. అడిగితే, ఓ మునేంద్ర నువ్వు అలా అడుగుతున్నావా, మాకు కూడా మా ఇష్టం వచ్చినవి తింటున్నాం, మేము ఇష్టం వచ్చినవి చూస్తున్నాం, అన్నిటిని ఆనందిస్తున్నాం, మాకు సంతానం ఉంది, మేము పిల్లలకంటున్నాం, మరి మేము చేసేటి మేము చేసుకుంటున్నాం, మాకు కూడా భయమే చావంటే అన్నిటి మీద మేము ఆనందిస్తున్నాం అని చెప్తుందట. చెప్తే మళ్ళీ ఆయన అంటాడట కదా, ఏం ఆనందం ఉంటుంది, చిన్న చిన్నవి పోయేవే కదా, మరి ఎందుకు అంత తొందరపడడం పొగటం రావడం అని మళ్ళీ అదే చెప్తాడట. మీరు ఎన్ని చెప్పినా కానీ మేము భయపడే ఉంటాము, చావుకు భయమే ఉంటుంది, మా ఆనందాలు మాకే ఉంటాయి, మా సంతోషాలు మాకే ఉంటాయి, మేము చిన్న కీటకమైనా కూడా మీ అంత జీవి నాకనేది ప్రశ్నిస్తుందట ఆ కీటకం. అప్పుడు వేదవాసుల వారు ఏమని చెప్పారంటే, ఇప్పుడు చిన్న పురుగును కానీ మనం చంపకూడదు, ఏ జీవిని హింస చేయకూడదు అని చెప్పడం జరిగిందండి. మరి అందుకే మనం జీవ హింస చేయకూడదు. మరి జీవ హింసలో చాలా పాపం ఉంటది, మరి దాని వల్లనే మనకు అన్ని వస్తుంటాయి అన్నమాట. మరి ఇంకా చెప్పాలంటే చూడండి, మనం ఒక మానవులమే కానీ మనం ఎట్లా జ్ఞానం నేర్చుకుంటాము, మనం ఎట్లా మునులం అవుతాము, ఎట్లా మనకు దేవుళ్ళం అవుతామని ప్రశ్నిస్తారు కొందరు. నువ్వు జ్ఞానం ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇంతవరకు నీకు ఏం వచ్చిందని అడుగుతారు. కానీ మనం జ్ఞానం చేసేది ఎందుకంటే, మీరందరు భోగాలు కావాలంటున్నారు కదా, మేము కూడా జ్ఞానం చేస్తే మాకు ఆ భోగాలే వస్తాయి, మాకు ఆనందం అనేది అందులోనే ఉంది కాబట్టి మేము జ్ఞానం చేస్తున్నాము, జ్ఞానం వల్లనే ఆనందము అని చెప్తారు. మరి అందువల్లనే మనం జ్ఞానం చేస్తేనే మనం ఆనందం పొందుతాం అన్నమాట. దాని గురించే మనం ఆలోచిస్తాం అన్నట్టు. మరి జ్ఞానం చేస్తే మరి మీరు ఒక తులం బంగారం కొనవాలంటే 2 లక్షల రూపాయలు అంటే పైసలు ఏమను, మేము బంగారి గనిని కొనే అంత ధైర్యం వస్తుంది ఆత్మజ్ఞానికి, బంగారి గని దగ్గరికే పోతున్నాం అని చెప్తారు. చాలా మంది ఈ జ్ఞానంలో నీకేం లాభం వచ్చింది అంటారు, మీ కొడుకు పెళ్ళి అయిందా అంటారు, మీ బిడ్డకు నౌకరు వచ్చిందా అంటాడు, ఎన్నో అడుగుతారు. కానీ అవన్నీ పట్టించుకోవద్దు, మనము అసలైన జ్ఞానం చేయాలి. మనిషి పుట్టిన వాడు మట్టి బొమ్మ కారాదు,
పట్టుదలే ఉంటే మరో బ్రహ్మవుతాడు, తుసి ఉంటే మనుషులు ఋషులవుతారు, తరతరానికి వెలుగైతారు, విలవెలుపైతారు. చూడండి, మరి నారదుల వారు చెప్తే రత్నాకర్ అంటే ఆయన ఎలా మారిండండి? ఆయన కూడా మనలాంటి మానవుడే కదనండి. మరి బాటలు కొట్టి దొంగతనాలు దోపిడీలు చేసి భార్య పిల్లలను సాపుతుంటే మరి ఒకనాడు నారదమ్ముని ఎదురొచ్చి, ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు అన్ని కర్మలు పాపాలు వస్తాయంటే, నాకేం రావు, నా భార్య పిల్లలు సాపు, నీ భార్యని అడిగిరాపు అంటాడు. మరి ఇంటికి పోయి అడిగితే భార్య ఏమంటది? నీ పాపాలు నాకు అవసరం లేదు, నన్ను నువ్వు సాధవలసింది నువ్వు సాధు అంతే, నువ్వేం చేస్తున్నావో నీకు నేను వండి పెడుతున్నా అంటది, నీ పాపంతో సంబంధం లేదంటది. అప్పుడు మరి చూడు రత్నాకర్ ఎలా ఎదిగాడో, ఎంత జ్ఞానం చేసి ఆయన ఎట్లా ఋషి అయిండో చూడండి. అదిగో వాల్మీకి, అతని పేరు ఏటకాడు. ఆయన అడవి జంతువుల పాలట యమకింకరుడు, అతి భయంకరుడు. మరి ఆయన ఒక పాల పిట్టల దంటను గురి పెట్టాడు, మరి ఒక పిట్టను నేల కూల్చాడు. మరి నేల వాసిన పిట్ట కంట తడి పొంగంగా, ఆ కంటిలో పొంగిన గంగ మరి తన మనసే పరగంగా, దాన చీకటి ఎదలో మరి ఒక దీపమై వెలిగింది. దాని శోకం చూడండి, అందులో ఒక శోకం దీపమై వెలిగింది. అప్పుడే ఆయన కవిగా మారిండు, మనిషై తెలుసుకుండు, ఋషిగా మారిండు. మరి నవరథ వస్త్రం, రాముని చరితం, మరి ఎంత వాల్మీకి మహర్షి ఎంత గ్రంథం రాశాడండి, రామాయణం రాశాడు. మరి ఇందులో కూడా పాలుందట, యోగయామృతంలో కూడా. మరి జనమంతా పంచిపెట్టాడు. అలాంటి వాల్మీకి మీలోనే ఉన్నాడు, మీ మనసు అక్షరమై వెలిగితే ఎప్పుడు మీలోనే ఉంటాడు అన్నాడు. మరి అలా మనం ఎదగాలండి, ధ్యానం చేసుకోవాలండి. మరి ఇక ఎంత అయిందో టైం చెప్పండి. మరి థ్యాంక్ యూ. మరి చెప్పమంటే ఇంకా చెప్తా కానీ మరి టైం చూస్తలేదు, సమర్థం అలా చెప్తుందని అంటారు. అమ్మా ఇంకొక రోజు మీరు ఖచ్చితంగా క్లాస్ తీసుకోండి, అప్పుడు మళ్ళీ చెప్తారు కానీ. సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మరి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం లేకపోతే శరీరమే బరువు అవుతుందని వశిష్ఠుల వారు చెప్పిన జ్ఞానాన్ని చాలా చక్కగా బోధించారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇంకా వివరించాలంటే చాలా ఉంటాయి కానీ టైం బట్టి